ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మన హిందూ ధర్మంలో గడపకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉందమ్మా. ఉంటారు. అంటే గడపని పెట్టే రోజు కూడా టైం, మంచి డే అన్ని తిదివార నక్షత్రాలు చెక్ చేసి మరి- సింహద్వారం ఎత్తే రోజు ఆ, తప్పనిసరిగా పునాది వేసినప్పుడు ఎట్లాగో అలాగే సింహద్వారం ఎత్తినప్పుడు కూడా మంచి సమయం చూసుకుంటాం. ఎందుకంత ప్రాధాన్యత? ఇంటి లోపలికి బయటకి మధ్య వారధిగా ఉండేటటువంటిది గడప. ఉమ్, గడప దాటితే ఉమ్, అది బాహ్య ప్రపంచం. గడప లోపలికి వస్తే ఆంతరంగిక ప్రపంచం. ఉమ్, మన వ్యక్తిగతమైన కుటుంబపరమైన మన సొంతమైన ప్రపంచం గడప లోపల ఉంది. గడప బయట సమాజం ఉంది. ఉమ్, మనం ఎలా కనపడాలనుకుంటున్నామో అలా బయట కనపడతాం. మనం ఎలా హాయిగా ఉంటామో అలా లోపల ఉంటాం. ఈ రెండింటికి మధ్య వారధి ఈ గడప. నిజంగా కదమ్మా. ఆ? ఒక్కొక్కసారి ఆ. ఎక్కడైనా ఇప్పుడు ఏదన్నా కూడా నవ్వాలన్నా లేకపోతే బాధపడాలన్నా గడప దగ్గర డోర్ దగ్గర నుంచి అనుకొని గడప దాటంగానే నటిస్తూ ఎట్లయితే అట్లా ఎదుటి వాళ్ళ ఏదైనా ఏదో- సరే, ఏ situation ఏదైనా సరే తగ్గట్టు. ప్రపంచం మనం ఎలా చూడాలనుకుంటుందో, ప్రపంచానికి మనం ఎలా కనపడాలనుకుంటున్నామో అలా గడప బయట ఉంటాం. ఉమ్, సహజంగా లోపల ఉంటాం. అంతే. కుటుంబ బాధ్యతలు, కుటుంబం, మన వ్యవహారాలు, ప్రేమలు, ఆత్మీయతలు, అభిమానాలు అన్నీ ఉంటాయి. కనుక బాహ్య ప్రపంచానికి ఈ లోపల ప్రపంచానికి మధ్య ఒక వారధి లాంటిది గడప. గడపనేమంటామమ్మా మనం? మహాలక్ష్మి అంట. గడప గౌరీ, గడప లక్ష్మి. మహాలక్ష్మి అంతే, లక్ష్మీ స్వరూపిణి. ఉమ్, అందుకే దానికి పసుపు పూయడం, కుంకుమ, పిండితో బొట్లు పెడతాం. ఉమ్, బియ్య పిండితో దానికి బొట్లు పెట్టి పసుపు పూస్తాం. ఉమ్, ఇది ఆ గడపను ఆరాధించేటటువంటి పద్ధతి. ఉమ్, ఇప్పటికి కూడా నాకు కొంతమంది కనపడతారమ్మా, కొంచెం చాదస్తమేమో అనిపిస్తుంది చూసేవాళ్ళకేను, అప్పుడప్పుడు నేను కూడా అనుకుంటాను. ప్రతిరోజు స్నానం అయిన తర్వాత ఏదో పనివాళ్ళు ఎవరో వీళ్ళు గుమ్మం తుడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ గడపను గడిగి దానికి పసుపు రాచి బొట్లును అదే పిండి బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. ఉమ్, కనీసం వారానికి ఒకసారి శుక్రవారం చేసేవాళ్ళైనా ఉన్నారు. ఉమ్, అంటే గడపకి మనం ఇచ్చే ప్రాధాన్యం. మనలాంటి వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు, అది వేరే మాట. ఉమ్, మనం ఎంతవరకు ఇస్తున్నాం? గడప ప్రాధాన్యం ఇచ్చి దానికి పసుపు రాస్తాం, ఉమ్. దానికి బొట్లు పెడతాం, దాన్ని తొక్కం, ఏవో ఉంటాయి కదా దానికి కొన్ని నియమాలు. హా, అంతే తప్ప కూర్చో. ప్రతిరోజు దానికి కడిగేటటువంటి పని మనం చేయటం లేదు. ఉమ్, అపార్ట్మెంట్స్ లాంటి చోట్ల గడపలే లేవు. మరే ఉండాలి కదమ్మా. కానీ ఉండాలి ఖచ్చితంగా. తప్పనిసరిగా. ఏమున్నా లోపల నుంచి మీరు బయట ప్రపంచం లోపల ప్రపంచం అనే మాట పక్కకు పెట్టండి. బయట నుంచి సన్నని దుమ్మొచ్చేది తలుపు కింద నుంచే కదా, వాటన్నిటిని ఆపుతుందా? ఆపదా? ఆపుతుంది. పూర్వకాలం అయితే పాములు తేళ్లు రావాలంటే ఇలా గడప ఎక్కి లోపలికి రాలేవు గనక ఆలస్యం అవుతుంది. లోపల అసలు తేళ్లు లాంటివి వచ్చేవి కాదు. మిగిలినవి రావాలంటే సమయం పడుతుంది కదా. చీమలు వీటన్నిటికీ ఏవి రావాలన్నా అడ్డుకుంటూ నీళ్లు, దుమ్ము, పెద్ద వాన వచ్చింది కదా మొన్న. ఉమ్, ఆ వానలు ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయన్నారు. ఉమ్, అలాంటి నీళ్లు వస్తుంటే లోపలికి రాకుండా అడ్డుకునేది గడపే కదా. అవునమ్మా. బాల్కనీల్లో ఉన్న నీళ్లు లోపలికి రాకుండా అడ్డుకునేది గడపే కదా. ఉమ్, అది లేకపోతే లోపలికి వస్తున్నాయి కదా. నేను చెప్పేది కంటికి కనపడే దుమ్ము, కంటికి కనపడే నీళ్లు. నీళ్ల గురించి చెప్తున్నా. అవి కాదు. గుమ్మానికి పసుపుంటే బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, వైబ్రేషన్స్, అవి లోపలికి రావు. ఉమ్, కంటికి కనపడేవి ఏ రకంగా రావో కంటికి కనపడనివి కూడా రావు. అందువల్ల గడప అన్నది మనకి తల్లిలాగా కాపాడుతుంది కనుక దాన్ని మహాలక్ష్మిగా భావించి దాన్ని గౌరవిస్తాం. పసుపు కుంకుమలు పోయడమే కాదు, గడప మీద కాలు పెట్టం, ఉమ్, గడపని తన్నం, ఉమ్. తర్వాత తుమ్మం కూడా. అది ఏది అసలు గడప మీద కూర్చుంటే కదా తుమ్మొచ్చేది, మరి గడప మీద కాలు పెడితేనే. కానీ ఇటొక కాలు అటో కాలు పెట్టి దాటుతూ ఉన్న సమయంలో తుమ్మొస్తే కూడా మళ్ళీ చెప్తారు, నువ్వు పుట్టిన నీళ్లు చల్లేది, నువ్వు పుట్టిన ఊరేమిటి, మీ ఊళ్ళో దేవుడు ఎవరు, ఇలాంటివన్నీ అడుగుతాం మనం. ఉమ్, అంటే కాస్త సంభాషణ వచ్చేటప్పటికి ఆ లోపల ఉన్నటువంటి ఆ బ్లాక్స్ అన్ని ఏవైతే తుమ్ము వచ్చినప్పుడు వచ్చిన బిగుసుకుపోతాయి కదమ్మా. తుమ్ముకున్న శక్తి మామూలు కాదుట. ఉమ్, కొన్ని మైళ్ళ దూరం పెడుతుంటారు తుమ్మితే వచ్చేటటువంటి ఆ గాలి. ఉమ్, అంత ఫోర్స్లో బయటికి వెళ్ళాలంటే ఇవన్నీ బిగింపులో ఉంటాయి. ఉమ్. అవన్నీ లూజ్ అవ్వడానికి వాళ్ళ చేత మాట్లాడిస్తాం. ఓ. అది మాట్లాడించటంలో ఉద్దేశం. ఉహుం. అలా గడప మీద తుమ్మకూడదు, అసలు కాలే పెట్టం, ఉమ్, గడప మీద తలపెట్టి పడుకోకూడదు, గడప మీద కూర్చోకూడదు,
ఉమ్, ఇవన్నీ కూడా గడపని గౌరవించేటప్పుడు ఇవేవి చెయ్యకూడదు అని చెప్తారు. ఉమ్, కానీ చాలా మంది ఏం చేస్తారంటేనమ్మా ఉమ్, గబగబగబా బయట నుంచి వచ్చి చెప్పులు గుమ్మంలో గడప దగ్గర వదిలేస్తారు. ఉమ్, ఎప్పుడు అట్లా వదలకూడదు, ఉమ్. గుమ్మానికి పక్కన వదలాలి. ఓకే. గడప ముందుగానే ఇంకా ఇంటికి ముందు గడప ముందుగానే వదలకూడదు, తాకేటట్టు ముఖ్యంగా. ఆ ఇంట్లో ప్రవేశించబోయే ముందు చెప్పులు ఎట్లా ఉన్నాయో చూస్తే ఇంట్లో వాళ్ళ క్రమశిక్షణ తెలుస్తుంది అంటారు. అమ్మ కానీ నాలాంటి కొంతమంది బద్దకస్తులు మేము చేస్తున్నామంటే దానికి పెయింట్లు వేసేసి హ్మ్. పైన కూడా అసలు తోరణం కట్టడానికి ఒక శాస్త్రం ఉంది కదమ్మా, మామిడాకులు కానీ పువ్వులు కానీ పెట్టడానికి, అది వదిలేసి ఆర్టిఫిషియల్, ముఖ్యంగా ఈ గడప టాపిక్ అందుకే వచ్చింది. ఇప్పుడు ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి, పండగ సీజన్ వస్తుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ పువ్వులు డెకరేషన్ కాదు శాస్త్రం చెప్పింది. అఫ్ కోర్స్ డెకరేషన్ మన ప్లెజెంట్నెస్ కోసం, హుందాతనం చూపించుకోవడం కోసమే, కానీ శాస్త్రం ఒకటి ఉంది కదమ్మా. పూలు పెట్టడం అయినా, మామిడి తోరణం కట్టడం అయినా, వేపాకు పెట్టడం అయినా కూడా అది మర్చిపోతున్నాం. అది మర్చిపోతున్నాం. పసుపు ఆ, గుమ్మానికి పసుపు రంగు వేస్తాం, గడపకి రంగే వేస్తున్నాం. పసుపు రంగులో కూడా నెగిటివిటీని రిపెల్ చేసే లక్షణం ఉంది కనుక పసుపు రంగు వేస్తాం. అయినా దానిపైన పసుపు పూస్తున్నామా లేదా? పుయ్యాలి, పుయ్యాలి, వారానికి ఒకసారి పుయ్యాలి. పాడైపోతుంది గడప ఆ, నీళ్లతో వేస్తే చక్క కదా. ఏం లేదు, అనుకోకూడదు. పసుపు రాస్తే పాడవదే. నీళ్లు అయితే రంగు ఉంది, మీరు ప్లాస్టిక్ రంగు అదే అదేమిటి వార్నిష్ రంగు వేశారు కదా, నీళ్ళేమవ్వవు. అయినా కానీ ఏం పర్వాలేదు, పసుపు ఉంటే అది ఇవి పాడవదు. ఒక్కసారి మళ్ళీ పాలిష్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. పసుపు ఏం పాడు చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అదొకటి, మీరు అన్నట్టు తోరణాలు కడతారు. తోరణాలు కూడా ప్లాస్టిక్ ఎందుకమ్మా? ప్లాస్టిక్ వాడకం తగ్గించమంటున్నాం కదా. దాని నుండి అందులో వాడినటువంటి ప్లాస్టిక్ను బట్టి బెంజైల ఏదో సంథింగ్ ఆ వాయువులు వస్తాయి. అవి అవసరమా ఇంట్లో? మరే తీరు కూర్చుని మామిడాకులు కట్టామంటే మామిడాకుకి చెట్టు నుంచి కోసినటువంటి వారం రోజుల వరకు ఆక్సిజన్ ఇచ్చే లక్షణం ఉంటుంది. అందువల్ల మామిడాకులు కడతారు. 10 మంది ఉన్న చోట ఎక్కువ మంది ఉంటే విడిచే గాలి ఎక్కువయ్యి ఆ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల చికాకు, తలనొప్పి వస్తే పిల్లలు ఏడిచేది అందుకే. అదే అలా ఏడుస్తున్న అది పిల్లలు తాకడం కూడా ఇక్కడ మంచిది అంటారు కదమ్మా, మనం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు. తగిలితే మంచిదే, మామిడాకు మంచిదే, చాలా మంచిది. ఆ విధంగా కట్టుకోవాలి. లేకపోతే పూలు కట్టాలంటే బంతిపూలు పెడతాం. బంతిపూలు దేవుడు పూజకు వాడడం తెలుసా? అవునమ్మా, వాడకూడదు. బంతిపూలు గుమ్మల్లో కట్టడానికే వాడతాం, అలంకరణకు వాడతాం. ఎందుకు వాడతాం? ఇప్పుడు మనకి హైబ్రిడ్ బంతి వచ్చిందనుకో, కానీ మామూలు బంతి పువ్వు గనక కట్టినట్టయితే దోమలు అవి లోపలికి రావు. హైబ్రిడ్ కాకుండా ఇంతంత పూలు కావాలని తాపత్రయపడి వాటి నుంచి వచ్చే వగరు వాసన ఏదైతే ఉందో అది ఉండట్లేదు కదా. ఇప్పుడు బంతి పువ్వులోంచి ఆ వాసన రావట్లా. దాని నుంచి వచ్చేటటువంటి ఆ వగరు వాసన ఉందే, ఘాటైన స్మెల్, పంజెంట్ స్మెల్ అంటారు. ఆ స్మెల్కి దోమలు లోపలికి రావు. అది అందుకని కడతాం. సో మనం గడప ముందు పెట్టుకోవాల్సినవి అస్సలు పెట్టుకోకూడనివి చెప్పులు ఒకటి చెప్పారమ్మా. కొంతమంది ఇళ్లలో చక్కగా డెకరేషన్ చేస్తూ, లేకపోతే రాగి చెంబులో కానీ ఏదైనా చెంబులో పసుపు కుంకుమ వేసి పువ్వు వేసి పెడుతూ ఉంటారు. దానివల్ల లాభం లేదు, లాభం ఉందేమో నాకు తెలియదు కానీ నష్టమైతే ఏం లేదు. మాకు గడప మీద చేయట్లేదు కదా, గడప మీద ఏమీ పెట్టకూడదు. దీపం పెడతాంగా దీవాళికి, దీపావళికి కూడా గడప పక్కనే పెడతాం, గడప మీద పెట్టాం, గడప కాలుతుంది. కానీ చాలా మంది అలా పెట్టాలని దాని మీదే పెట్టేస్తూ ఉంటారు. పెట్టేసి ఇంకా ఒకటి ఏంటంటే ఒక గవ్వ, కాసిన బియ్యము, నివేదన పెట్టడం, ఇవన్నీ చేస్తారు. మరి ఉత్తర దేశం వాళ్ళు చేస్తారట. ఈ మధ్య మన వాళ్ళు కూడా చేస్తున్నారు. దీపావళికి ముందే యమదీపాలు అని చెప్పి. మరి గడప మీద పెడితే అమ్మవారి మీద దీపం పెడతామా, అమ్మవారి దగ్గర దీపం పెడతామా? అమ్మ దగ్గరే పెట్టాలి కదా. అంటే నాకు తెలిసిందంతవరకు గడప మీద పెట్టమని ఏ శాస్త్రంలో ఉందో నాకు తెలియదు. నాకు ఇది కూడా శాస్త్రం కూడా కాదు, కానీ గడప అమ్మవారు గనక గడప మీద దీపం పెట్టకూడదు అని. మా చిన్నతనంలో మాకు కరెంట్ ఉండేది కాదు. సాయంకాలం సంధ్యాదీపం పెట్టంగానే ఒక చిన్న దీపం, బుడ్డి దీపం తీసుకొచ్చి గడప మీద పెట్టేవాళ్ళు మొదట్లో. తర్వాత ఎప్పుడో మా నాన్నగారు అనుకుంటా అన్నారు, ఆ అమ్మవారి మీద పెడతారు, పక్కన పెట్టండి ముక్కాలపేట ఒకటి ఉండే దీపాలు పెట్టడానికి మాకు ఒక చెక్కది. ఆ ముక్కాలపేట గడప ముందు వేసి అక్కడ పెట్టేవాడు. అంటే దేహళీ దీప న్యాయం అని ఒకటి ఉంది. అంటే గుమ్మం మీద
దేహళ్ళి అంటే అక్కడ అక్కడ కనుక దీపం పెడితే అటు ఇంట్లోకి బయటికి కూడా కనపడుతుందన్న ఉద్దేశం. ఆ ఉద్దేశంతో అనుకుంటా గుమ్మం దగ్గర పెట్టమంటే గుమ్మం మీద మీద పెట్టడం మొదలయ్యారు. తర్వాత ఇలాగే గడపకి పూజ చేసి గడప మీదే దీపం పెట్టడం అన్నది యమదీపాలు అవి యమ తృతీయ అవి వస్తాయి కదా! అప్పుడు చేస్తూ ఉంటారు. మరి ఎందుకో నాకైతే వ్యక్తిగతంగా గడప మీద పెట్టడం అంత ఇష్టం ఉండదమ్మా. గడప ముందు పెడతాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.